నేటి మంచి మాట ఆగ్రహం, అనుగ్రహం. ఆగ్రహం చాలా ప్రమాదకరమైనది. ఆగ్రహం ఉన్న చోట అనుగ్రహం ఉండదు. ఆగ్రహం మానవులమైన మనకు వస్తుంది. అనుగ్రహం భగవంతుని నుండి మనకు లభిస్తుంది. అందుకే ఆగ్రహము, అనుగ్రహము ఒక చోట ఉండవు. చీటికి మాటికి కోపానికి గురయ్యే వారి వద్ద ప్రశాంతత ఉండదు. ఇటువంటి గందరగోళం ఉన్నవారి వద్ద భగవంతుడు వసించరు. ప్రశాంతత ఉన్నవారి దగ్గరే భగవంతుని అండదండలు ఉంటాయి. కనుక ఆగ్రహమును అనగా కోపమును మన దరి చేరనీయకుండా జాగ్రత్త పడుదాం. భగవంతుని స్నేహంలో క్షమాపణ, మంచితనము, ప్రేమ, దయ, వినయము, విధేయత, ఓర్పు అలవడుతుంది. కనుక మనమందరము భగవంతుని మార్గంలో జీవించటానికి నిత్య ప్రయత్నం చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందుకుందాం.